ఎమ్మెల్యేలు ఉన్నారు, డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. ఎక్కడా కూడా ఇటువంటి వ్యాఖ్యలు మనం వాడాల్సిన పని అయితే లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, ఆ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది మనం ఇటు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అయితే మనందరిపైన ఉంది. సంయమనంతో ఈ డిబేట్ ను కొనసాగించాల్సిందిగా ఐ న్యూస్ గెస్టులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. సత్యనారాయణ గారు ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని మొత్తంగా? వాస్తవానికి మనం ముందు అనుకున్నట్టుగా ఇప్పుడు వారు ఒక నటుడుగానే కాదు, ఒక విలక్షణ నటుడు, వారికి పాన్ ఇండియా లెవెల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. అదేవిధంగా ప్రతి తెలంగాణ ఆంధ్ర అని కాకుండా అన్ని ప్రాంతాలలో కూడా వారికి అభిమానులు ఉన్నారు, ఆ దిశగా ఉన్నారు. వారి నేననేది ఏంటంటే వారు ఒక నటుడే కాదు, ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మీరన్నట్టుగా 20 సీట్లు గెలిచాడంటే ఈజ్ నాట్ ఏ జోకర్, ఒక లీడరే. అయితే వారి ఇంపాక్ట్ ఒక రాష్ట్రానికి పరిమితం కాదు. వారు ఏం మాట్లాడినా ఏది వారి నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు ప్రతి మాట కూడా అందుకనే వారు ఏం మాట్లాడినా అది చాలా దూరం పోతుంది. ఇప్పుడు ఈ రోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూగా మారింది. ఇప్పుడు వారు అన్న దాంట్లో బ్రదర్ సంపత్ మీరు ఆవేశపడకండి దయచేసి. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంది, వారు అనే దాంట్లో యాదృచ్ఛికంగా అన్నారా ఇంకోటి అన్నది కాదు. అక్కడ వారు అనే దాంట్లో తెలంగాణ ఏర్పడే క్రమంలో ఇది శాపమా అనేది కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. దాని మీదనే కొంత ఆత్మగౌరవం గల భూమి మన తెలంగాణ నేల, ఆత్మగౌరవం గల నేల. తిండి లేకపోయినా బాధ లేదు కానీ మనం ఆ గౌరవాన్ని పోగొట్టుకోలేము. సో దాని అనుగుణంగానే అన్ని పార్టీలు అయినా ఎవరైనా. ఇంకో విషయం ఏంటంటే ఒక నిమిషం అండి, ఇంకో విషయం ఏంటంటే ఎవరు మాట్లాడినా రాజ్యాంగ అనుగుణంగా ఉండాలి. ఆ హోదాలో ఉన్న వ్యక్తి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మాట్లాడుకోవాలి. రైట్, మనం సంపత్ గారి దగ్గర నుంచి వాయిస్ తీసుకుందాం. సంపత్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఎక్కడా కూడా ఎటువంటి విద్వేషాలు లేకుండా చర్చను ఒక మంచి